ఎందుకంటే మేము చెప్పేవి ఆ చట్టంలో కొత్త చట్టంలో వచ్చినాయి కాబట్టి. ఏది వక్ఫ్ బోర్డు సిఈఓ ముస్లిమేతరులు ఉండొచ్చు, అలాగే వక్ఫ్ బోర్డులో సభ్యులుగా 2 ముస్లిమేతరులు ఉండాలి. వక్ఫ్ ఆస్తులు కలెక్టర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకోవచ్చు, అది వక్ఫ్ది కాదు అని కలెక్టర్ డిక్లేర్ చేయటానికి సంపూర్ణమైనటువంటి అధికారాన్ని కలెక్టర్కి ఇచ్చినట్టుగా ఆ సవరణ చేశారు. ఇట్లాంటివన్నీ మేము తప్పు పడుతున్నాం. ఇది తప్పు. ఏ మతాన్నైనా మనం సమంగా చూడాలి. అదే మన మతంలో హిందూయేతరులని కమిటీ మెంబర్లుగా, బోర్డు మెంబర్లుగా, పాలక మండలి మెంబర్లుగా ఉండాలి అని చట్ట సవరణ మనం చేయగలమా? కేంద్రం కానీ ఇక్కడ కానీ, లేదా క్రైస్తవ కమిటీల్లో క్రైస్తవేతరులు ఉండొచ్చు అని చట్ట సవరణ చేయటం ధర్మమా? అలాగే ముస్లిం కమిటీల్లో కూడా ఆ వక్ఫ్ కమిటీల్లో ముస్లిమేతరులు 2 ఉండాలి అని చేయటం కూడా ధర్మం కాదు. అలాగే ఇట్లాంటి రకరకాల వాళ్ళ మనోభావాలని, అంటే రాజ్యాంగంలో మనం రాసుకున్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే ముందు చూపుతో, మరి మీలాంటి ఇట్లాంటి వాళ్ళు వస్తారని తెలవక ఆయన మామూలుగా రాసినట్టు, లేకపోతే వీటికి తాళాలు వేయటానికి కూడా చట్టం వేరేగా పెట్టేవాడేమో. ఈ రకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాసుకున్నటువంటి రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ దానికి వ్యతిరేకంగా, సహజ న్యాయాలకు విరుద్ధంగా, సుప్రీంకోర్టుల తీర్పులకి భిన్నంగా విరుద్ధంగా జరిగినటువంటి చట్ట సవరణ ఇప్పటికైనా పునరాలోచన చేసి వెనక్కి తీసుకోమని చెప్పని, భారతదేశంలో వ్యక్తిగత స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, ప్రార్థనా స్వేచ్ఛ ఇటువంటి తూట్లు పొడిచేదానికి ఎవరు కూడా ప్రయత్నం చేయకూడదు. భారతదేశం అలజడులు లేకుండా సుఖశాంతులతో సౌద్భావ వాతావరణంలో దేశం విరాజిల్లాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికి అనుగుణంగానే రిట్ దాఖలు చేయటం జరిగిందని చెప్పినది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ, అలాగే నిన్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుని, అంటే సంవత్సరానికి ఒకసారి దండం పెడతారు చంద్రబాబు నాయుడు గారు, కానీ ఆయన పాలన చూడండి. నిన్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగానికి వ్యతిరేకంగా 2 దళితుల్ని నడి రోడ్డు మీద సంకెళ్ళు వేసి నడిపించినటువంటి సంఘటన ఈ దిక్కుమాలిన కూటమి ప్రభుత్వంలో నిన్న జరగటం, అంబేద్కర్ గారి జయంతి రోజునే ఈ రకమైనటువంటి దళిత వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం పనిచేయటం, మానవ హక్కుల్ని కాలరాస్తూ ఇద్దరు దళిత యువకుల్ని బేడీలు వేసి సంకెళ్ళు వేసి నడి రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకెళ్ళటం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ, ఈ కూటమి ప్రభుత్వం యొక్క ద్వంద్వ వైఖరిని తూర్పారబడుతూ ఇటువంటి మళ్ళీ తప్పుడు పనులు చేయొద్దని చెప్పని కూడా వారికి హెచ్చరిక చేస్తున్నాం. 2018-19 మధ్యలో చంద్రబాబు గారు జగన్ మీద ఎకానమిక్స్ నిఘా వేసినట్టు కూడా కోర్టులో అప్డేట్ చేసింది మేడం. సార్ మేము ముందు నుంచి చెప్తున్నాం, 2019కి ముందు చెప్పాం, తర్వాత చెప్పాం. జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయనతో పాటు పనిచేస్తున్నటువంటి సుమారుగా ఒక 100 మంది ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారు. ఈ ఏబి వెంకటేశ్వరరావు అనే అతనే ఈ సామాన్లు కొనుక్కొచ్చాడు ఇజ్రాయెల్ నుంచి అని మమతా బెనర్జీ గారు చెప్పింది. మేమంతా మాట్లాడాం, చెప్పాం. కానీ చంద్రబాబు నాయుడు అటువంటి మేము చేయలేదు, ఇవన్నీ అభూత కల్పనలు అని చెప్పని ఈనాడు జ్యోతి కూడా రాశారు. మామూలు ఇంకెవడన్నా అయితే ఏమన్నా చేసుకోవాలి. ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇవాళ సాక్షాత్తు వాట్సాప్ అనేటువంటి
వ్యవస్థను నడుపుతున్నటువంటి మెటా సంస్థ 2018-19 మధ్య సంవత్సర కాలంలో సుమారుగా 100 మంది ఫోన్లు ట్యాప్ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు అని చెప్పని హైకోర్టుకి వారి సమాధానాన్ని దాఖలు చేయటమే చంద్రబాబు నాయుడు అధికారం ఉంటే ఎంత దిగజారి తప్పుడు పనులు చేస్తాడు అనే దానికి ఇది గొప్ప ఉదాహరణ, రికార్డెడ్ ఉదాహరణ. ఇది రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని పాపాలు చేస్తుంటాడో మనం చూస్తుంటాం. మనం ఇంకా బోళ్ళను ఉంటాయి. కొత్తగా 44,000 ఎకరాలు ఎందుకు రాజధానిని విస్తరిస్తున్నాడు, ఆ రాజధానిలో విస్తరించడానికి కారణాలేంటో, ఎవడెవడికి ఏం ఆస్తులు ఉన్నాయో రేపో ఎల్లుండో ఒకటెల్లుండో నిజం నిలకడ మీద తేలుతుంది. ఖచ్చితంగా రేపో ఎల్లుండో మాపో ఖచ్చితంగా ఈ పాపం చంద్రబాబు చేస్తున్నటువంటి ఈ 40,000 ఎకరాలు, మనం ఇంకా 40,000 ఎకరాల విస్తరణ వెనక ఏం కుట్ర ఉందో తొందరలోనే బయటకు వస్తుంది అని నేను అనుకోండి. ఎందుకంటే చంద్రబాబు ఏదో ఒక కుట్రో ఏదో ఒక పాపమో తప్పుడు ఆలోచన లేకుండా రాష్ట్రం కోసం నిర్ణయాలు అయితే తీసుకోడు కాబట్టి అని నమ్మేవాడిగా ఖచ్చితంగా మనకి రేపో ఎల్లుండో ఏదో ఒక నిజం బయటికి రాకపోకుండా ఉండదనేది నేను నమ్ముతున్నాను.